టీటీడీ పరకామణిలో చోరీ వ్యవహారం కేసు కీలక మలుపు తీసుకుంది. కేసు దర్యాప్తును సిఐడికి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూనే దర్యాప్తునకు గడువు కూడా విధించింది. అయితే ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి నిందితులను శిక్షించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్. ఇదే అంశానికి సంబంధించి పిటిషనర్ మాచెల్ల శ్రీనివాసులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టీటీడీ పరకామణి కేసులో చోరీకి సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తీసుకునింది. ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టు సిఈడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే సీల్డ్ కవర్లో కూడా ఆ యొక్క విచారణ యొక్క అంశాలను పొందుపరచాలని డిసెంబర్ 2కు అవి అప్పగించాలని చెప్పి కూడా సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన ఎవరైతే ఒక పిల్లు వేసిన వ్యక్తి ఉన్నాడో మాచెర్ల శ్రీనివాసులు ప్రస్తుతం మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అంటే హైకోర్టు యొక్క పరకామణి కేసుకు సంబంధించి మీరు ఆశ్రయించారు. అది ఆ యొక్క ఆశ్రయించిన దాంట్లో ఏ అంశాలు మీరు అడగడం జరిగింది? పరకామణిలో దొంగతనం చేసిన కేసు లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్టు తెలియగానే మా పత్రికలో 2-3 దఫాలు ప్రచురించి ఈఓ దృష్టికి తీసుకెళ్లాను. ఈఓ గారు కూడా స్పందించకపోవడంతో నేను హైకోర్టుని ఆశ్రయించాను. హైకోర్టుని ఆశ్రయించతానే కూడా అది వెంటనే వెలుగులోకి రాలేదు. అలా 8 నెలలు గడిచిన తర్వాత అదే ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు తెర వెనుకలు ఉన్న వాళ్ళు నా ఇంటి మీదకి దాడి చేశారు, మా కుటుంబాన్ని హింసించారు, అదేవిధంగా నన్ను ఇబ్బంది పెట్టారు. 3 తప్పుడు కేసులు ఒకే 3 రోజుల్లో పెట్టారు. దానికి నేను భయపడి విజయవాడకి పోయి హైకోర్టును ఆశ్రయించాను. ఆ కేసుల్లో భాగంగానే వెంకటేశ్వర స్వామి నాకు ఒకరోజు నిద్రలో చెప్పి చంపకు పెట్టని పీకి నాకు అన్యాయం జరిగితే పట్టించుకోలేదని చెప్పి నన్ను కొట్టడంతో నేను ఆ కేసుని లిస్టులోకి తెప్పించడానికి తంటాలు పడి తెప్పించాను. లిస్టులోకి వస్తానే మంచి ఆర్డర్ అయితే వచ్చింది. లిస్టులోకి వస్తానే సిఐడి ఎంక్వైరీ నేను కోరిన విధంగానే సిఐడి ఎంక్వైరీకి కోర్టు ఆమోదించింది. హైకోర్టు ఆమోదించి సీల్డ్ కవర్లలో ఐజీ లెవెల్లో ఆ పత్రాలనంతా తీసుకొని వచ్చి సీల్డ్ కవర్లో తెచ్చి హైకోర్టులో పెట్టాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఆర్డర్ రావడమే పోయిన నెల 17 సెప్టెంబర్ 17 ఆదేశాలు రావడమే హుటాహుటిన ప్రెస్ క్లబ్లో 18వ తేదీ ప్రెస్ మీట్ పెట్టారు. ఒక బోర్డు నెంబర్ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం పర్వాలేదు పెట్టుకోండి, వేరే మీడియా పెద్దలు కూడా ఉన్నారు, శ్రీనివాస్ నువ్వు కేసు వేసావు, ఆయన ఏంది మెహర్బానీకి ఆయన పెట్టుకోండి, పోనీలే సార్ దేవుడు ఉన్నాడు చూస్తాడు పోనీ అని వదిలేశాను. ఆయన కనీసం చెప్పుకోవచ్చు కదా, ఆయన ఎవరో మహానుభావుడు, ఎవరో భక్తుడు, కేసు వేశాడు మంచిది, మేము ఆయన్ని సపోర్ట్ చేస్తాం, ఆహ్వానిస్తాం, మాతో కలుపుకుంటాం అనొచ్చు. కానీ ఈయనైనా ఇంప్లూడ్ అయ్యొచ్చు, అయినా కూడా ఇంప్లూడ్ కాలేదు. మళ్ళీ 10 రోజులకి వాయిదా వేసి 10 రోజులు 27వ తేదీ ఆర్డర్ రావడమే, సిఐడి ఎంక్వైరీ చేయడమే, ఆయన్ని అంతా పెట్టడం చెప్పుకోవడం లేదు. నా మీద 5 లక్షలు ఇచ్చాను శ్రీనివాసులకి చెప్పడము. అంటే మీరు ఇన్ని రోజులు ఎందుకు మీడియా ముఖంగా రాకలేకపోయారు? అసలు మీరు పిల్లేసి మీరు ఎందుకు ముందుకు రాకలేకపోయారు మీడియా ముందుకు రాలేకపోయారంటే నా మీద ఎప్పుడైతే లిస్టులో పెట్టానో అప్పుడే నా మీద 3 తప్పుడు కేసులు బదలాయించేశారు. మీడియా ముందుకు వచ్చే ఆస్కారం నాకు లేదు. నేను విజయవాడలోనే ఉండి 20 రోజులు విజయవాడలోనే ఉండి నేను నాకు కావాల్సిన బెయిల్లు, కేసులు కొట్టించలేదు, క్వాసులు అన్నీ చేసుకున్నాను. అంతటితో ఆగకుండా ఈ కేసు పైకి లాగాలని లిస్టులోకి తెప్పించి న్యాయమూర్తికి పిలిపించి ఆర్డర్ తెప్పించాం. సిఐడి ఎంక్వైరీకి ఆ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ అంతా నేనే తెప్పించానని ఆయన చెప్పుకుంటున్నాడు. మీకు తెలిసిందే, అది ఎంతవరకు నిజమో మీరే తెలుసండి. భానుప్రకాష్ రెడ్డి మీ మీద అంటే నేను కోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి పిల్లు వేసానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. ఇందులో ఏది వాస్తవం? ఎవరు వెళ్ళినట్టు కోర్టుకి? హైకోర్టులో వేసుంటే ఆయన ఆధారం చూపించండి. నేను ఇప్పుడు కోర్టు ఆధారం మీకు పెట్టాను. ఆయన ఏదైనా ఉంటే చూపించండి. ఆయన చెప్పిందంతా మీరు వింటున్నారు. ఆయన వేసినట్టు చెప్పుకుంటే అవునంటున్నారు. ఆయన వేసింటే ఆధారాలు ఆడ జడ్జిమెంట్ కాపీని ఒకసారి చూడమనండి. ఎప్పుడు ఏ డేటు కేసు వేశాడు, ఎప్పుడు వేసాడు అడగండి. నేను ఆయన మారిగా దొంగతనాలు, దొంగ కేసులు, దొంగ లెటర్లు అన్నీ ఎవరు చేస్తున్నారో దేవుడికే తెలుసు. నేనైతే ఏం చేయలేదు. అబద్ధం ఇక్కడే తెలిసింది. నేను ఏడవకుండా ఆయన ఏడుస్తున్నాడంటే పరమార్థం ఆ దేవుడికే తెలియాలి. బాధితుడు నేను, కేసు పెట్టింది నేను, ఇబ్బంది పడేది నేను. ఆయన ఏం కేసు పెట్టాడు, ఏం బాధితుడు అయ్యాడు, ఎందుకు ఏడవడాలి? గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టుగా ఆయన హైదరాబాద్లో పోయి అందరినీ కలుపుకోవడంలో ఈయన మీద సిఐడి ఎంక్వైరీ ఏమన్నా వస్తారని భయపడి ముందుగా పోయి ప్రయత్నిస్తున్నాడా, పెద్దలతో మాట్లాడుతున్నాడా? ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ అయితే నేను వేసానికి సిద్ధంగా ఉన్నాను. పిటిషన్ అఫిడేవిట్లో కూడా సంతకం పెట్టేసి వచ్చాను. మా లాయర్ త్వరలో వేస్తాడు, అప్పుడే బయట వస్తారు. సిఐడి వాళ్ళైతే వదలరు. సిఐడి వాళ్ళు వదిలేసినా కూడా ఆ ఎండుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి 7 మోసాలు చేసేవాడిని వదలలేడు. వాడిని ఏం చేయాలో చేస్తారు. ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ పరకామణి కేసులో వాస్తవాలను నిగ్గు తేల్చాలని తాను హైకోర్టు మెట్లెక్కానని చెప్పి కూడా పిల్లు వేసిన
మాచర్ల శ్రీనివాసులు మనతో చెప్పడం జరిగింది. అదేవిధంగా వాస్తవాలను కొంతమంది వక్రీకరిస్తూ తనపైన భౌతిక దాడులకు దిగడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తన కుటుంబాన్ని కూడా తాను నెల రోజుల పాటు వదిలేసి దూర ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి కూడా మాచర్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా ఈ యొక్క శ్రీవారి సొమ్ముకు తాను రక్షణగా ఉంటూ తిరుమలలో జరిగే అవినీతి అక్రమాలను తాను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బయట పెడుతూనే ఉంటానని, ఇబ్బందులకు తాను ఎప్పుడు జడిసే పరిస్థితి లేదని చెప్పి కూడా శ్రీనివాసులు చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి.